Good morning. Welcome to Breakfast Show. ఈ వారం అంతా కూడా మన కిచెన్ లో ఏమే స్పెషల్స్ చేసుకోబోతున్నాము అన్న ఎక్సైట్మెంట్ తో ఉన్నారు కదా. సో నేను అదే ఎక్సైట్మెంట్ తో మంచి రెసిపీస్ ని పరిచయం చేయడానికి వచ్చేసాను. బట్ దానికంటే ముందు మీకోసం ఒక మంచి టిప్ కూడా తీసుకొచ్చాను. ఎండాకాలం కదండి, బాడీలో వాటర్ అన్ని డిహైడ్రేట్ అయిపోతుంటాయి. అలాగే డైజెషన్ ప్రాబ్లం, ఇంకా హెడేక్ కూడా చాలా వస్తుంది. సో వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే సబ్జా గింజలు ఉంటాయి కదా, అవి నానబెట్టుకొని ఆ వాటర్ తాగడం వల్ల డిప్రెషన్ పోతుంది, బాడీలో వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో డెఫినెట్ గా వీలైనప్పుడు ఇది తాగుతూ ఉండడానికి ట్రై చేయండి. అలాగే ఈ వారం అంతా మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఒక రెసిపీ తీసుకొని దాంట్లో ఉన్న వెరైటీస్ చూస్తాం కదా. మరి ఈ వారం అంతా మనం చూడబోయే రెసిపీ ఏంటి? పొంగలి. పొంగలిలో ఉన్న వెరైటీస్ అన్ని మీకు పరిచయం చేసిస్తాను. మరి ముందుగా ఇవాళ పరిచయం చేయబోయేది కట్టె పొంగలి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. ఓకే, సో కట్టె పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఉన్నాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కుక్కర్ తెచ్చేసాను కదా, ఫస్ట్ మనం ఆన్ చేసుకుందాం. పొంగలి అంటే మనం జనరల్ గా కుక్కర్ లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఆన్ చేసాం కదా. ఇప్పుడు నెయ్యి. సో పొద్దున్నే అంత నూనె మనం తినలేము అనుకున్న వాళ్ళు ఇలా నెయ్యితో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందులో జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసుకోవాలి. ఇందులో ఏంటంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. బియ్యం నూక మీ అందరికీ తెలిసిందే, అండ్ పెసలు మాత్రమే ఎక్స్ట్రా అనమాట. అంటే జనరల్గా మార్నింగ్ మనం స్ప్రౌట్స్ తీసుకుంటూ ఉంటాం కదా, నానబెట్టినవి. సో ఎప్పుడు అవే స్ప్రౌట్స్ అంటే బోర్ కొడుతుంది కదా, కాబట్టి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ని కూడా పరిచయం చేయడానికి నేను తీసుకొచ్చేసాను. ఓకే, సో నెయ్యి వేడెక్కింది కదా, ఇందులో జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాలు, అలాగే కొంచెం కరివేపాకు. సో ఇప్పుడు ఈ పెసలు నేను నానబెట్టలేదు, ఎందుకంటే మనం ఇక్కడ కుక్ చేయాలి కదా. మనం కుక్కర్ పెట్టేసుకున్నప్పుడు అది ఆ ప్రెషర్కి కుక్ అయిపోతుంది కాబట్టి నేను నానబెట్టలేదు. సో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. అలాగే బియ్యం నూక, పొద్దున్న రైస్ని అవాయిడ్ చేయడానికి కూడా మనం దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ స్ప్రౌట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. సో కాబట్టి మార్నింగ్ రెగ్యులర్గా అలా స్ప్రౌట్స్ నానబెట్టుకుని తినకూడదు అంటున్నప్పుడు మీరు ఇలాంటివి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొద్దిగా సాల్ట్. ఓకే, సో సాల్ట్ కూడా వేసేసాం కదా, బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మనము 1/2 కప్ పెసలు తీసుకున్నాము, అలాగే 1/2 కప్ బియ్యం నూక తీసుకున్నాం. సో ఈ రెండు ఉడకాలి కాబట్టి ఈ రెండింటికి సరిపడా నీళ్ళు మనం యాడ్ చేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ పడతాయి మనకి. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి మనం మూత పెట్టేసుకుందాం. ఫ్లేమ్ కొద్దిగా పెంచి లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, సబ్జా గింజలు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అని. జనరల్గా సమ్మర్ అనగానే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి సబ్జా గింజలు ఏంటి అంటే హెడేక్ని తగ్గిస్తుంది. సమ్మర్లో జలుబు వస్తుంది, ఆ జలుబుకి హెడేక్ కూడా వస్తుంది. సో ఈ రెండు తగ్గాలంటే ఆ సబ్జా గింజలు తీసుకోవాలి. అండ్ అలాగే డిప్రెషన్ కూడా పోతుంది అంట. మనకు అంత హెడేక్ అండ్ ఈ ఎండకి అంత వర్క్ చేస్తున్నాము అంటే బాగా స్ట్రెస్ అయిపోతాం. సో ఈజీగా డిప్రెస్ అయిపోతాం కాబట్టి దానివల్ల డిప్రెషన్ కూడా పోతుంది. అండ్ అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా చాలా వరకు తగ్గిస్తుందంట. సో వీలైనంత వరకు నార్మల్ వాటర్ కాకుండా ఈ సబ్జా గింజలు తీసుకోవడానికి ట్రై చేయండి.
ఓకే, సో మరి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అని చెప్పాను కదా. 3 విజిల్స్ వచ్చేసి అలాగే ప్రెషర్ మొత్తం కూడా దిగిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఆ కలర్ చూస్తున్నారా ఎంత బాగుందో, అండ్ స్మెల్ కూడా మనకి స్ప్రౌట్స్ ఉన్నాయి కదా, అలాగే మనకి రవ్వ కూడా ఉంది కదా. సో ఆ రెండు స్మెల్ కలిపి ఒక మంచి ఫ్లేవర్లా వస్తుంది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఎస్, రెడీ అయిపోయిందండి మన కట్టె పొంగలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే డిష్ అవుట్ చేసుకోవాలి. సో నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. ఓకే, సో సర్వింగ్ బౌల్ తీసుకొచ్చాం కదా, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో మనం డిష్ అవుట్ చేసుకున్నాం కదా. ఫైనల్గా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవాలి. సో కొద్దిగా కొత్తిమీర, అండ్ ఎస్, రెడీ అయిపోయింది మన కట్టె పొంగలి. సో నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు కట్టె పొంగల్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. కట్టె పొంగల్కి కావాల్సిన పదార్థాలు: బియ్యం నూకలు 1 కప్పు, పెసలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కట్టె పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, పెసలు, బియ్యం నూక వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన కట్టె పొంగలి రెడీ. చూసారు కదా కట్టె పొంగల్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చూడడానికైతే కలర్ఫుల్ గా ఉంది. మన రవ్వ అంతా కూడా వైట్ కలర్ లో, అలాగే మధ్య మధ్యలో పెసలు కూడా ఉన్నాయి. అదిరిపోయిందండి. మన స్ప్రౌట్స్ తో ఏదైనా మంచి రెసిపీని ట్రై చేయాలి అంటే డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో మనం రవ్వ యాడ్ చేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్మా ఫ్లేవర్ లా తగులుతుంది. అలాగే స్ప్రౌట్స్ కూడా హెల్త్ కి చాలా మంచిది. సో ఈ రెసిపీ డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా తక్కువ టైం పడుతుంది, చాలా ఈజీగా ఉంది, అలాగే చాలా మంచిది కూడా హెల్త్ కి. సో డోంట్ మిస్ ఇట్. సో చూసారు కదండి, ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో నేను చేసిన కట్టె పొంగలి. అలాగే అమృతాహారం సెగ్మెంట్ లో మనం ఒక ఇంగ్రీడియంట్ తీసుకొని దాంట్లో వెరైటీస్ చేసుకుంటాం కదా. ఈ వారం అంతా కూడా నేను తీసుకొచ్చేసింది ఏంటి, గోధుమ రవ్వ. దీంతో చాలా వెరైటీస్ చేసుకుంటాం, స్వీట్స్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అందులో భాగంగా మీకు తెలియని మరిన్ని వెరైటీ రెసిపీస్ ని పరిచయం చేసేస్తున్నాను. సో ఫస్ట్ ఈ రోజు నేను పరిచయం చేయబోయేది వెజ్ గోధుమ రవ్వ ఉప్మా. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. ఓకే, సో వెజ్ గోధుమ రవ్వ ఉప్మా కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఉప్మాలానే చేసుకోవాలి, కాకపోతే ఇక్కడ మనం ఉప్మా రవ్వ బదులు గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్, ఆయిల్ హీట్ అయ్యాగానే మనం పోపు దినుసులు అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇందాక చెప్పాను కదా నేను మీకు సబ్జా గింజల వల్ల చాలా యూజెస్ ఉన్నాయని. అండ్ అది బాడీకి చలవ చేయడమే కాకుండా వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుందంట. అంటే మన బాడీ బరువు కూడా బాగా తగ్గిస్తుందంట. సో మనకి ఈ ఎండాకాలంలో పని చేయాలంటే కూడా చాలా చిరాగ్గా ఉంటుంది, ఆ చెమటకి అంతకి. సో ఏం పని చేయకుండా అలానే పడుకొని బాగా లావైపోతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల బాడీ బరువు ఈజీగా తగ్గిపోతుంది. అండ్ బయట మీరు జిమ్స్ అని, ఎక్సర్సైజ్ అని ఇలాంటి ఎక్స్ట్రా కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఈజీగా బాడీలో హీట్ కంట్రోల్ చేస్తుంది, అలాగే వెయిట్ కూడా చాలా ఈజీగా తగ్గిపోతుంది. రైట్, సో ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. సో ఉప్మా అంటే పప్పులు కొంచెం ఎక్కువే తింటాం కదా.
ఇప్పుడు నెక్స్ట్ మనం అల్లం యాడ్ చేసుకుందాం. సో నేను అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి నోటికి తగులుతున్నప్పుడే చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే, సో బాగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 4. అండ్ నెక్స్ట్ క్యారెట్ ముక్కలు. పచ్చి కొబ్బరి ముక్కలు కావాలంటే ముక్కలు యాడ్ చేసుకోవచ్చు, తురుము కావాలంటే తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బంగాళదుంప. ఓకే, సో అన్నీ యాడ్ చేసాం కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై అవ్వగానే మనం గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ గోధుమ రవ్వ మీ అందరికీ తెలుసు, హెల్త్కి చాలా మంచిది. ఈ మధ్య మనం వీటితో ఏ రెసిపీస్ చేసుకోవడం లేదు కదా, కాబట్టి ఈ వారం అంతా కూడా గోధుమ రవ్వలో ఉన్న వెరైటీస్ అన్నీ మీకు చూపించేస్తాను. వెంటనే అవన్నీ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేయండి. చక్కగా మనకి హెల్త్కి హెల్త్ ఉంటుంది. అలాగే ఎప్పుడు అదే ఉప్మా కాకుండా ఇలాంటి వెరైటీ ఉప్మా కూడా వాళ్ళకి టేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. సో మళ్ళీ మిక్స్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గోధుమ రవ్వ యాడ్ చేయాలి. సో 1 స్పూన్. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసి మనం వాటర్ యాడ్ చేసుకుందాం. అండ్ మీ అందరికీ తెలుసు కదా, గోధుమ రవ్వ మనం 1 కప్ యాడ్ చేస్తే 4 కప్స్ వాటర్ వేయాల్సి ఉంటుంది, కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేయాలి మనం. ఓకే, ఎస్. సో వాటర్ యాడ్ చేసాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. సో దట్ ఇది బాగా ఉడికిపోతుంది. కొద్దిగా ఫ్లేమ్ పెంచి సాల్ట్, ఓకే. ఇందులో మనకి క్యారెట్ ఉడకాలి, అలాగే బంగాళదుంప అండ్ నెక్స్ట్ కొబ్బరి, ఇవన్నీ కూడా బాగా ఉడకాలి. దాంతో పాటు మన గోధుమ రవ్వ కూడా ఉడకాలి, కాబట్టి వాటర్ మనం సరిపోయినంత యాడ్ చేసుకోవాలి. ఎస్, ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం, ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది. ఓకే, సో మనం అన్నీ యాడ్ చేసాం కదా, ఇదంతా కూడా వాటర్లో బాగా కుక్ అవ్వాలి. సో ఇందాక చెప్పాను కదా, మన ఉప్మాని బాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఒకసారి చూద్దాం. తీయగానే ఇలా మంచి స్మెల్ వచ్చేస్తుంది, అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా ఇందులో. ఓకే, ఎస్, మన ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను. సర్వింగ్ బౌల్ తెచ్చేసాను. ఎస్, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. మనం రోజు ఉప్మా చేసుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లో ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే కనుక నాకు ఈ పేస్ట్ వద్దు, నేను తినలేను బాబు అని అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ గోధుమ రవ్వతో చేస్తే ఏంటి అంటే హెల్త్కి చాలా బెనిఫిట్ ఈ గోధుమ రవ్వ అనేది. అండ్ వాళ్ళకి
ఇది ఉప్మా రవ్వ అని తెలీదు అండ్ ఇది పేస్ట్లా అస్సలు లేదు, ఎందుకంటే మనం ఇంట్లో వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే కొబ్బరి ఉంది, కొబ్బరి హెల్త్కి చాలా మంచిది అండ్ జుట్టుకి కూడా బాగా పనిచేస్తుంది, జుట్టు కూడా నల్లగా అవుతుంది. సో ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి మనం ఒక రెసిపీ మంచిగా చేసి వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా వద్దనుకుంటా తినేస్తారు. సో ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకోవాలి. పైనుంచి కొద్దిగా నిమ్మరసం, పైనుంచి కొద్దిగా నిమ్మరసం, అలాగే కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయింది మన వెజ్ గోధుమ రవ్వ ఉప్మా. చాలా వేడి వేడిగా ఉంది అండ్ చాలా మంచిగా ఈజీగా చేసేసుకున్నాం కదా. సో నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు వెజ్ గోధుమ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు తయారు విధానం మరొకసారి నోట్ చేసుకోండి. వెజ్ గోధుమ రవ్వ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, క్యారెట్స్ 1/2 కప్పు, బంగాళదుంప 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. వెజ్ గోధుమ రవ్వ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత గోధుమ రవ్వ కూడా వేసి సరిపడా నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా రెడీ అయిన ఉప్మా మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ రవ్వ ఉప్మా రెడీ. చూసారు కదండి వెజ్ గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ముందు పైనుంచి మన నిమ్మరసం పుల్లగా తగులుతుంది అండ్ నేను తిన్న దాంట్లో ఒక బంగాళదుంప వచ్చింది. సో వెజిటబుల్స్ ఇలా క్యారెట్, కొబ్బరి అండ్ పొటాటో ఇవన్నిటితో కలిపి గోధుమ రవ్వ వేసి రెగ్యులర్ ఉప్మాలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అని చెప్పాను కదా, ఎప్పుడు అదే ఉప్మా చేసి పెడితే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా వద్దంటారు. కాబట్టి ఇలాంటి ఒక మంచి రెసిపీని ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా నో అనుకుండా తినేస్తారు. సో చూసారు కదా అమృతాహారం సెగ్మెంట్లో నేను ప్రిపేర్ చేసిన వెజ్ గోధుమ రవ్వ ఉప్మా. ఒకవేళ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అని మీరు మిస్ అయినా లేదు మళ్ళీ చూడాలి అనుకున్నా www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi లో కూడా చూడొచ్చు. ఏ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి, అలాగే మంచి టేస్టీగా ఉన్నాయి. సో రేపు కూడా ఇలాగే మరో 2 మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బాయ్.